మిథున రాశి వారు నూతనమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించేటటువంటి అవకాశాలు ఈ వారంలో కనిపిస్తున్నాయి. అలాగే మీకున్నటువంటి విలువలు గౌరవాలను కూడా పెంచుకోగలుగుతారు. ప్రముఖుల నుండి ముఖ్యమైనటువంటి వార్తలు కూడా అందుతుంటాయి. విలువైనటువంటి వస్తువులు, భూములు, వాహనాలు కొనుగోలు చేసేందుకు మిథున రాశి వారు ఈ వారంలో ప్రయత్నాలు చేస్తుంటారు. విద్యార్థులు కష్టపడేటటువంటి తీరు తప్పనిసరిగా వారికి ప్రయోజనాలను కలుగచేస్తుంది. ఒప్పందాలు, కాంట్రాక్టుల విషయంలో మిథున రాశి వారు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ఆర్థిక స్థితిగతులు గత వారం కంటే మెరుగయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు వాటిని విస్తరింప చేసుకునేందుకు ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. ఉద్యోగ విషయాల్లో తోటి ఉద్యోగస్తుల నుండి సంపూర్ణమైనటువంటి సహకారం లభిస్తుంది. తద్వారా వెసులుబాటు ధోరణితో వ్యవహరిస్తూ ఉంటారు. కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు కొత్త అవకాశాలు వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రాధాన్యతగా వ్యవహరించడం, కష్టపడటం ద్వారా సరి అయినటువంటి గుర్తింపు, గౌరవాలను కూడా పొందుతుంటారు. వేరువేరు రూపాలలో మీకు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటుంటారు. అనవసరమైనటువంటి వ్యయ ప్రయాసాలకు దూరంగా ఉంటూ ఉండాలి. బంధువర్గం వారితో కానీ, కుటుంబ సభ్యులతో కానీ అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా వాదన చేయకూడదు. ఒకవేళ అలానే మొండిగా మీరు ముందుకు వెళితే మాత్రం ఇబ్బందులు తప్పకపోవచ్చు. వివిధ రూపాల్లో మీ యొక్క ఆధిపత్య ధోరణి ఎదుటి వారికి నచ్చకపోవచ్చు. అంతేకాకుండా మిమ్మల్ని కూడా ఇబ్బంది పట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. మీరు ఉన్నతంగా ఉండటం, కష్టపడేటటువంటి తీరును చూసి ఇతరులు కొంత అసూయ, రాగద్వేషాలు పెరుగుతుంటాయి. మానసికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ అంతిమంగా మీరు ఈ వారంలో శుభ ఫలితాలు పొందుతారు. మిథున రాశి వారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందేందుకై సూర్యనారాయణ స్వామి వారిని పూజించటం మంచిది. సూర్యగ్రహానికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం, అలాగే ప్రతిరోజు కూడా సూర్యోదయం వేళలో స్వామివారికి అర్ఘ్యమును సమర్పణ చేయటం అనేది చాలా మంచిది.